తన స్థాయిని మరిచిన నాయకుడే చిల్లర నాయకులు స్థాయి అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కాంగ్రెస్ నాయకుడు ఒల్లెపు స్వామి అన్నారు. అంతర్గాం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా తన మాటలు ఉన్నాయన్నారు. స్థాయిని మరిచి తమ పార్టీ నాయకులపై అవగాహన రాహిత్యంగా విమర్శలు చేయడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. మండలంలో అనేక మార్లు చిల్లర చేష్టలతో దెబ్బలు తిని తమ సహాయంతో బయటపడ్డ తిరుపతి నాయక్ తమపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. రైతులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ దందాలు భూ ఆక్రమణలు చేస్తూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. నువ్వు చచ్చిపోతానంటే కొన్ని రోజుల వరకు కూడా నువ్వు రోడ్డుకు రాలేదు. నువ్వు కాదా? నువ్వు చిల్లర మాటలు చిల్లర చేసేలకు దెబ్బలు తినేది నువ్వు కాదా? మర్చిపోయినట్టు అది కూడా అబద్ధం అంటావు కావచ్చు. కోల సంతోష్ గౌడ్ కూడా ఉన్నారు. ఆ రోజు అడిగి తెలుసుకో మీ పార్టీ బీఆర్ఎస్ నాయకుని ఆ రోజు ఉన్నది వాస్తవం లేదా అనేది. అదే కాకుండా చిల్లర మాటలు చిల్లర చేసేలని మాట్లాడుతున్నావు. ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది నీ ఇంటి దగ్గరనే నీ తెల్ల చొక్క చినియల కొట్టిరు. అది మర్చిపోయినావా? చొక్కా మార్చుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినావు కంప్లైంట్ ఇస్తావని. ప్రతిదానికి నీ దళితులను మాట్లాడతావు. దళితుని ఎస్టీ అని కేసు పెడతానని బెదిరిస్తావు. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు నువ్వు ఎస్టీ కేసు అని అడుగుతున్నా. అదే కాకుండా ఈ అంతర్గాం చౌరస్తాలో నీ చిల్లర అని మాట్లాడు. చిల్లర కానీ నువ్వు చిల్లర అంతర్గాం చౌరస్తాలో నాకన్నా చిన్న వయసు గారి కాళ్ళ మీద పడి ఆమె ఏడ్చుకుంటూ మాట్లాడింది. మర్చిపోయినవా? అది అందరి ముందు ప్రజాప్రతినిధుల ముందు అడిగింది. ఆమె ఇప్పిస్తా అన్నాడు, ఇంతవరకు ఇయ్యలే. ఆ రోజు పైసలు ఇచ్చేది ఉంటే ఆ బాధితురాలు ఆ కొడుకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తీసుకువెళ్తా అనుకుంది. ఈ రోజు ఆ కొడుకును పోగొట్టుకుంది. ఆ కన్న తల్లి ఊసురు నీకు తలగదా అని నేను అడుగుతున్నా. నువ్వు నిజాయితీ పని మాట్లాడుతావు. అదే కాకుండా బూడిద మాఫియాకి వస్తే ఒక బొబ్బిలి రమేష్ గౌడ్ అనే రైతు అతని భూమిలో నువ్వు దౌర్జన్యంగా బూడిద పోసి అతను అడిగితే ఈ దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు ఎక్కడ చెప్పుకోపో అని బెదిరిస్తున్నది నువ్వు కాదా? భయభ్రాంతులకు గురి చేస్తున్నది నువ్వు కాదా? తిరుపతి నాయక్ అని అడుగుతున్నా. అబద్ధాలు. నేను నా ట్రాక్టర్ విడిపించిన అంటావు. నీ పేరు చెప్పితే ఒక బైకు కూడా విడిచిపెట్టరు. నీతో తిరిగే ఒక కార్యకర్త బైక్ పట్టుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్ పోయి ఆ బైక్ తీసుకొని వచ్చినావు. అలాంటిది నువ్వు చెప్తే నా ట్రాక్టర్ విడిపిస్తారా? నాకు తెలిసి ఇక్కడ ఉన్న ట్రాక్టర్ ఓనర్లు ఏ రోజు నేనే కాదు ఏ ఉన్న ట్రాక్టర్ ఓనర్ కూడా నీ దగ్గర రాలే. ఒక 2-3 కార్యకర్తలు నేను రావచ్చు నీతో తిరిగేవాళ్ళు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కోల సంతోష్ గౌడ్ గారి దగ్గరికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కుర్ర వెంకటమ్మ భర్త అయినటువంటి నూకరాజ్ దగ్గర గారి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నీ దగ్గరికి మాత్రం ఏ ఓనర్ రాలే. మొన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆలకుంట సంపదను నిలబెట్టి గెలిపించింది నేను కాదా? నీ మీద ఆ రోజు ఆలకుంట సంపద గెలవలేదా? ఒక అడుగుతున్నావు. గుడి సొమ్ము తినవు అయితే ఆ లెక్కెందుకు చెప్తలేవా అని నేను అడుగుతున్నా. ఈరోజు నీకు దమ్ము ఉంటే రేపు రామాలయం దగ్గర చైర్మన్ అయినటువంటి మాడ నారాయణ పిలిచి అందరినీ మీటింగ్ పెట్టి ఆ లెక్క చెప్పు అని చెప్తున్నా. నేను నీతిమంతుని నిజాయితీ పరుని అని చెప్పుకొని తిరుగుతావు నువ్వు. అట్లే మా గీట్ల శంకర్ రెడ్డి సమ్మక్క సరళమ్మ చైర్మన్ గీట్ల శంకర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు ఉండి ఆ రోజు మక్కన్ సింగ్ రాష్ట్రాలు వారిని ఆ జాతరలో ఆహ్వానించినందుకు అక్కడ ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ నాయకులు ఉన్నందుకు ఓర్వలేక అక్కడ ఉన్నటువంటి బిల్లును ఆపిపిచ్చి ఆ గీట్ల శంకర్ రెడ్డి గారు అనే వ్యక్తిని నువ్వు బెదిరించి భయభ్రాంతిలో వేసి అక్కడ ఉన్నటువంటి